ఏ అరవ కాగు. ఏందే మరి ఎప్పటికెళ్ళి అడుగుతున్నా ఆకలి అవుతుంది అన్నం పెట్టే అని. అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత వంట వండుతా, కొంచెం బాగా రాదు. అమ్మా ఆకలిగా ఉంది, తినడానికి ఏదన్నా పెడతారా అమ్మా? నా పిల్లని కట్టుకున్న మూడు కడుపుకాల ఆకలి అంటేనే పెడతలేదు, ఇంకా నీకు పెడతదా అమ్మా? పో. ఆకలిగా ఉందమ్మా. మేము ఇంకా వంట కూడా చేసుకోలే, పో అమ్మ పో. ఏంది మీ లొల్లి? అమ్మా ఆకలిగా ఉంది, అన్నం పెడతావా? అరే చిన్న పిల్ల ఆకలి అంటే వెళ్ళగొడతాను, నువ్వు లోపలికి రా అమ్మ. అయ్యో ఈ రోజు నేను ఇంకా వంట కూడా చేయలేదు, అమ్మవారికి చేసిన ప్రసాదం ఉంది, తింటావా? నేను నీళ్ళు తీసుకొస్తా నాగమ్మ. నేను అప్పటికెళ్ళి అరుస్తా అంటే నాకు అన్నం కూడా పెట్టలేదు అది. ఇది వచ్చి అడిగితే దీనికి ఏమో పరమాన్నం. అరవకుండా అడగాల్సింది, నీకు కూడా పెట్టేదేమో. నోట్లో ముద్దవడంగానే నోరు బాగలేస్తుంది, అయినా అమ్మవారి కోసం చేసిన ప్రసాదం ఇట్లాంటి వాళ్ళకి పెట్టుడు మనదే తప్పురా. మరి నా కోసమే చేసింది, నేనేగా తినాలి. ఏంది? ఏమైంది? ఎల్లగొట్టిండ్లా ఇద్దరు కలిసి, నీళ్ళు కూడా తాగలేదు పాపం. రుచికరమైన భోజనం పెట్టావు తల్లి, ఏం కావాలో కోరుకో. అమ్మా తినడానికి ఏదన్నా పెడతారా అమ్మా? ఆకలిగా ఉంది, అరవకుండా అడిగితే నీకు కూడా పెట్టేదేమో. మరి నా కోసం చేసింది నేనేగా తినాలి.